శం నో మిత్రः శం వరుణः శం నో భవత్వర్యమా శం న ఇంద్రో బృహస్పతిః శం నో విష్ణురుక్రమః నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వామేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. ఇకిరాలకులాంబోధివిధుమానందరూపిణం అనంతార్యతనూజాతం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణమాచార్యమనంతపుత్రం సత్సాధుమిత్రం కరుణార్ద్రనేత్రం గురుం గురూణాం పితరం పితॄణాం అనన్యశేషశరణం ప్రపద్యే. యోగప్రభాసమారాధ్య జనతాప్రియజనార్దనం వందేహం రామకోటీశదేశికం ప్రేమరూపిణం సీతారామయతీంద్రశ్రీభావవాङ्మయబోధకం సహస్రముఖసందీప్తం శ్రీలక్ష్మణయతిం భజే. సోదర బృందం అందరికీ కూడా నమస్కారములు. మాస్టర్ గారు ప్రారంభించినటువంటి ప్రాక్ పశ్చిమ సమన్వయ యాత్ర అనేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ సంవత్సరం 2016 సెప్టెంబర్ 20వ తేదీ నుండి ఈ నవంబర్ 17వ తేదీ వరకు పాశ్చాత్య దేశాలలో మాస్టర్ గారి కార్యక్రమంలో పాల్గొనడానికి నేను, నాకు సహాయకుడుగా చిరంజీవి సాతులూరి ఫణి పావని గోపాల్ మేమిద్దరం కలిసి బయలుదేరి వెళ్ళి ఈ 2 నెలలు వారితో గడిపి రావడం జరిగింది. ఈ 2 నెలలు జరిగినటువంటి కార్యక్రమం యొక్క విశేషాలన్నింటినీ కూడా క్లుప్తంగా మీ ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేస్తాను. మన వారందరూ కూడా చాలా ఉత్సాహంతో ఈ విశేషాలు తెలుసుకోవడానికి చాలా ముందుకొచ్చారు. ఈ కార్యక్రమం ద్వారా, ఈ రేడియో కార్యక్రమం ద్వారా చాలామందికి ఈ విశేషాలు తెలియజేసేటువంటి ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మాస్టర్ గారు చేపట్టినటువంటి సేవా కార్యక్రమం ప్రధానమైనటువంటిది. మనకి భారతదేశంలో ఎట్లయితే మాస్టర్ గారు ముఖ్యంగా హోమియోపతి వైద్యం ద్వారా చాలామందికి ఆరోగ్యం కలిగేటువంటి సేవని ప్రారంభం చేశారు. దాంట్లో మన దేశంలో మనం చాలా కేంద్రాల ద్వారా అనేక మంది మన సోదర బృందం చాలా సంవత్సరాలుగా ఈ సేవా కార్యక్రమంలో పాల్గొని ఉన్నారు. ఇప్పుడు కూడా అది కొనసాగుతోంది. తర్వాత మన సీనియర్ సోదర బృందం వలె మాస్టర్ గారు ఇచ్చినటువంటి శిక్షణ అందుకొని రాజీ చేస్తున్నారు. అలాగే ఇప్పుడున్నటువంటి తరం డాక్టర్లు మన వాళ్ళందరూ కూడా అలాగే సేవా కార్యక్రమంలో పాల్గొని చేస్తున్నారు మన దేశంలో. అయితే మాస్టర్ గారు ఎలా అయితే ఇక్కడ
మన దేశంలో ఈ సేవా కార్యక్రమం జరుగుతుందో అలాగే పాశ్చాత్య దేశాల్లో కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా ఇటువంటి సేవలు అందించాలి, అక్కడ కూడా జరగాలి అనేటువంటిది మాస్టర్ గారు సంకల్పించారు. అయితే అక్కడ ఉన్నటువంటి వారికి కూడా ఇటువంటి శిక్షణనిచ్చి అక్కడ సమాజంలో కూడా చాలా అవసరం ఉన్నటువంటి వాడు ఉన్నారు. అయితే మన వారికి కొంచెం ఆశ్చర్యం వేస్తుంది. అక్కడ వైద్య సేవలు ఇవన్నీ బాగా అభివృద్ధి చెంది ఉన్నాయి కదా, అక్కడ కూడా మరి ఈ హోమియోపతి వైద్యం ద్వారా సేవ పొందవలసినటువంటి వారు ఉంటారా అని కొంతమందికి సందేహం వస్తుంది. కానీ నిజానికి ఏమిటంటే ఎక్కడైనా సరే మనకి మామూలు ఆసుపత్రులు, వైద్యం ఇవన్నీ ఉన్నాయి. అయినప్పటికీ సామాన్య ప్రజలు అన్ని చోట్ల ఉన్నారు, అన్ని దేశాల్లోనూ ఉంటారు. సామాన్య ప్రజలకి అందుబాటులో ఉండేటువంటి విధంగా ముఖ్యంగా శాస్త్రీయమైనటువంటి విధానంతో పూర్తి ఆరోగ్యవంతులుగా వారిని చేయడం కోసం మాస్టర్ గారు ఈ హోమియోపతి సేవను ప్రారంభం చేశారు. 7 పర్యాయాలు వారిలా భూప్రదక్షిణం చేసి అక్కడ ఉన్నటువంటి వారికి కూడా ప్రారంభం చేశారు. ఆ కార్యక్రమం బాగా విస్తృతమైంది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం వారి ఆదేశంతో మరి మేము కొంతమంది అక్కడికి వెళ్ళడం జరుగుతోంది. ముఖ్యంగా బెల్జియం దేశంలో మాస్టర్ గారు మొట్టమొదట ప్రారంభం చేసినటువంటి ప్రాక్పశ్చిమ సమన్వయం కార్యక్రమం ప్రారంభమైనటువంటి దేశం బెల్జియం. ఈ బెల్జియం దేశంలో అప్పుడు మాస్టర్ గారు వెళ్ళినప్పుడు వారి యొక్క ప్రవచనాలకి అవి విన్నటువంటి వారు, వారితో ఉన్నటువంటి వారిలో కొంతమంది ఇప్పుడు సజీవంగా ఉన్నారు ఇంకాను. తర్వాత నేను వారి యొక్క ఆదేశంతో వెళ్ళి ప్రారంభం చేసినప్పుడు మళ్ళీ కొంతమంది కొత్తగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి వారు కూడా మాస్టర్ గారి యొక్క ప్రసంగాలు వినడం, అలాగే మాస్టర్ గారి గురించి తెలుసుకోవడం, దాని ద్వారా అక్కడ ప్రారంభం చేసినటువంటి హోమియో శిక్షణ తరగతులు నేను ప్రారంభం చేసినటువంటిది, ఆ తరగతులకి వాళ్ళు కొత్త వాళ్ళు కూడా వచ్చి నేర్చుకుని ఇక్కడ ఎలా అయితే ఈ వైద్య సేవా కార్యక్రమం ప్రారంభమైందో అలాగే అక్కడ కూడా ప్రారంభమైంది. 1986 నుంచి ఇంచుమించుగా అక్కడ వైద్యాలయం కూడా ప్రారంభమైంది. క్రమంగా అక్కడ వాళ్ళు వచ్చి ఇక్కడ కూడా నా దగ్గర ఉండి నేర్చుకున్నారు కొంతమంది. వాళ్ళు కూడా ఈ సేవా దృక్పథంతో బాగా ఈ శాస్త్రాన్ని మాస్టర్ గారు ఇచ్చినటువంటి పద్ధతుల్లో నేర్చుకుని అక్కడ కూడా ప్రారంభం చేయడం జరిగింది. అది క్రమక్రమంగా బాగా అభివృద్ధి చెంది ఇప్పుడు బెల్జియం చాలా చిన్న దేశం అయినప్పటికీ ఆ దేశంలో 4 చోట్ల ప్రధాన వైద్యాలయాలు అనేటువంటివి నిర్వహింపబడుతున్నాయి, హోమియోపతి వైద్యాలయాలు. అయితే ఇక్కడ ఉన్నట్టుగా మనకి ప్రభుత్వం యొక్క సహకారం కొంచెం తక్కువ ఉంది అక్కడ. అయినప్పటికీ కూడా ఏం ఇబ్బంది లేదు. ఎందుకంటే వచ్చి వైద్య సేవను పొందినటువంటి వారందరూ చాలా సంతృప్తికరంగా వాళ్ళు బాగున్నారు. దానివల్ల ప్రజల్లో ఈ హోమియోపతి వైద్యం విశ్వాసం బాగా అక్కడ కూడా పెరిగింది. అక్కడ ఉన్నటువంటి మన సోదరబృందం అంటే అక్కడ బెల్జియం దేశం వారిలో కూడా బాగా శ్రద్ధ అవన్నీ ఉండి వాళ్ళు దీనికి పూర్తిగా అంకితమై పనిచేస్తున్నటువంటి వారు తయారయ్యారు. అందువల్ల 4 చోట్ల హోమియోపతి వైద్యాలయములు, హోమియోపతి శిక్షణ తరగతులు అప్పటి నుంచి కూడా ఇంచుమించుగా సంవత్సరానికి ఒకసారి అయితే 2 సంవత్సరాలకు ఒకసారి నేను వెళ్ళడం జరుగుతుంటుంది. ఆ వెళ్ళినప్పుడు మాస్టర్ గారు ఇచ్చినటువంటి ఈ వైద్య విధానంలో అక్కడ శిక్షణ తరగతులు అవి కూడా నిర్వహించడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా నిత్యము
మాస్టర్ గారి యొక్క ప్రసంగాలన్నింటినీ కూడా వింటూ హోమియోపతి వైద్యం శాస్త్రం, అలాగే మాస్టర్ గారు ఇచ్చినటువంటి యోగ శాస్త్రం, ఆధ్యాత్మికమైనటువంటి విధంగా మాస్టర్ గారు ఏవైతే శిక్షణ ఇచ్చారో వాటన్నిటిని కూడా చక్కగా నిత్యం వారి జీవితంలో పాటిస్తున్నటువంటి వారు చాలామంది తయారయ్యారు. అలాగా ఈ బెల్జియం దేశంలో ప్రారంభమైనటువంటిది క్రమంగా స్విట్జర్లాండ్లో కూడా, అక్కడ కూడా ఈ శిక్షణ తరగతులు హోమియోపతి వైద్యంలోనూ, అలాగే మాస్టర్ గారు ఇచ్చినటువంటి మిగిలినటువంటి శాస్త్రాలలోనూ కూడా, ముఖ్యంగా పతంజలి యోగ సూత్రాలు, తర్వాత వేద సూక్తాలు, ఆ వేద సూక్తాలకు మాస్టర్ గారు చెప్పినటువంటి విధంగా ఆ సూక్తాలకు అటువంటి అన్వయం, అర్థం, అలాగే భగవద్గీత బాగా అధ్యయనం చేసి ఆ భగవద్గీతలో ఉన్నటువంటి నిర్దేశింపబడినటువంటి విధంగా ఎలా జీవించాలి, ఇలా ఇవన్నీ కూడా నేర్చుకుంటున్నటువంటి సోదర బృందం చాలామంది అక్కడ తయారయ్యారు. మరొక విశేషం అంటే స్విట్జర్లాండ్లో జెనీవా నగరం స్విట్జర్లాండ్లో అంతర్జాతీయమైనటువంటి నగరాల్లో చాలా ప్రసిద్ధమైనటువంటి నగరం. అక్కడ ఇంచుమించుగా 200 దేశాల వారు, దానికి తగిన ఆ దేశాలకు సంబంధించిన రిప్రజెంటేటివ్స్ ఉంటారు. ఎందుకంటే అక్కడ యుఎన్ఓ అనేటువంటిది అక్కడ ఉంది. ఆ యునైటెడ్ నేషన్స్ అనేటువంటి దాని ద్వారా కూడా చాలా దేశాల మధ్య సమన్వయం అనేటువంటిది కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. మన మాస్టర్ గారు ఈకే గారు కూడా ఆ జెనీవా నగరంలోనే ఎక్కువ వారి ప్రసంగాలన్నీ ఇవ్వడం జరిగింది. మనం మాస్టర్ గారి ప్రసంగాలను వీటినైతే ఇంగ్లీష్లో వింటున్నామో అందులో ఎక్కువ భాగం జెనీవాలో వారు ఇచ్చినటువంటి ప్రసంగాలే. అందువల్ల జెనీవాలో ఇన్స్టిట్యూట్ ఫర్ ప్లానెటరీ సింథసిస్ అని రుడాల్ఫ్ స్నైడర్ గారు ఆయన మాస్టర్ గారితో చాలా గత 40 సంవత్సరాల కిందటి నుంచి పనిచేస్తూ మాస్టర్ గారు ఇచ్చినటువంటి మార్గంలో ఈకే గారు, అలాగే మాస్టర్ జ్వాలకూల్ గారు వారు ఇచ్చినటువంటి టీచింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా అనేకమైనటువంటి దేశాల్లో ఉన్నటువంటి సాధకులందరికీ కూడా వాటన్నిటిని అందించడం అనేటువంటిది ఈ ఇన్స్టిట్యూట్ యొక్క కార్యక్రమం. అందుకని మన సంస్థతో పాటు అనుబంధ సంస్థగా ఆ సంస్థ కూడా పనిచేస్తూ ఈ 2 సంస్థలు మాస్టర్ గారు ఇచ్చినటువంటి పద్ధతిలో ప్రపంచంలో ఉన్నటువంటి చాలామంది దేశాల వాళ్ళకి మాస్టర్ గారు ఇచ్చినటువంటి సందేశాన్ని, వారి గ్రంథాల్లో ఉన్నటువంటి సందేశాలని, వారి ప్రసంగాల్లో ఉన్నటువంటి సందేశాలని అందించడం అనేటువంటిది కార్యక్రమం జరుగుతోంది. అందుకని జెనీవాలో కూడా ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం నేను వెళ్ళినప్పుడు అక్కడ కూడా జరుగుతుంది. ముఖ్యంగా కిందటిసారి అంటే 2012లో వెళ్ళినప్పుడు, మళ్ళీ మొన్న వెళ్ళినప్పుడు కూడా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేటువంటిది అంతర్జాతీయ సంస్థ ఉంది, అందరికీ తెలిసినటువంటిదే. ఆ సంస్థకు చెందినటువంటి హెల్త్ ఫారం అని ఒకటి ఉంది. ఆ హెల్త్ ఫారం అనేటువంటి దానికి సంబంధించినటువంటి మెంబర్స్ వాళ్ళందరూ కొంతమంది పెద్ద డాక్టర్స్, తర్వాత కొంతమంది ఫార్మసిస్టులు, అందరూ పెద్ద ఇదైనటువంటి వారు అందరూ అంతర్జాతీయంగా. వారి కిందటి తర్వాత పిలిచారు, ఈ తడవ కూడా మళ్ళీ ఆహ్వానించారు. అక్కడ ఈ ఆరోగ్యం అనేటువంటి విషయాన్ని గురించినటువంటిది కిందటిసారి వెళ్ళినప్పుడు హోలిస్టిక్ అప్రోచ్ టు హెల్త్ అనేటువంటి అంశాన్ని గురించి, అలాగే ఈసారి వెళ్ళినప్పుడు ఫ్యాక్టర్స్ దట్ ఇన్ఫ్లుయెన్స్ హెల్త్ అండ్ డిసీజ్ అనేటువంటిది ఈ అంశాన్ని గురించి అక్కడ ప్రసంగించడం జరిగింది. వారు కూడా చాలా ఆనందించారు. తర్వాత ఈ రకమైనటువంటి డైమెన్షన్ అనేటువంటిది చాలా మాస్టర్ గారు ఇచ్చినటువంటి డైమెన్షన్ అనేటువంటి చాలా వాళ్ళకి నచ్చింది. వాళ్ళు రాబోయేటువంటి సంవత్సరాల్లో కూడా ఇంకా బాగా ఈ విషయాన్ని తెలుసుకునేందుకోసం మేము ప్రయత్నం చేస్తాం, మీరు మళ్ళీ రావాలని చెప్పి వారు అడగడం జరిగింది. ఆ స్విట్జర్లాండ్లో కూడా మన సోదర బృందం అనేటువంటి వారు అక్కడ ఈ వైద్యం సేవా కార్యక్రమం అనేటువంటిది అప్పటి నుంచి కొనసాగుతోంది. అందులో ముఖ్యంగా లుగానో అనేటువంటి నగరంలో 1990 సంవత్సరంలో ప్రారంభమై అక్కడ ఒక ఆధ్యాత్మిక సంస్థ ఉంది, వారి యొక్క సెంటర్ ఉంది, వారి కేంద్రం ఉంది అక్కడ. అక్కడే ఉండి అక్కడ ఈ మాస్టర్ గారు ఇచ్చినటువంటి శాస్త్రాన్ని, పతంజలి యోగ సూత్రాలని, ముఖ్యంగా ఆ యోగ సూత్రాల యొక్క సమన్వయం వాటిని అర్థం చదువుకోవడం,
వాటి అధ్యయనం అనేటువంటిది ఆ కార్యక్రమం ఒకటి ప్రతి సంవత్సరం జరుగుతోంది. అలాగే మాస్టర్ గారు ఇచ్చినటువంటి ఈ వేదములు వాటి సారమైనటువంటి విషయం, అలాగే హోమియోపతి, ఇవన్నీ కూడా ఆ లుగానో నగరం కేంద్రంగా కొనసాగుతూ వచ్చాయి. గత 1990 నుంచి కూడా అక్కడ కూడా కొంతమంది ఇవన్నీ బాగా నేర్చుకున్నటువంటి వారు ఉన్నారు. వారు కూడా అనేక పర్యాయాలు భారతదేశం వచ్చి మన గురు పూజ కార్యక్రమాలను వాటిలో పాల్గొంటుంటారు. అందుకని స్విట్జర్లాండ్లో ఈ లుగానో నగరంలోను, జెనీవా నగరంలోను, అది అప్పుడప్పుడు మరికొన్ని నగరాల్లో కూడా కొన్ని చోట్ల ఈ హోమియోపతి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అలాగా స్విట్జర్లాండ్లో ఇంచుమించుగా మేము ఒక 8-9 రోజులు అక్కడ ఉండి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఎక్కువ భాగం బెల్జియంలోనే జరుగుతుంది. కానీ బెల్జియంలో 4 వైద్యాలయాలు ఉండడం అనేటువంటిది ఒకటి, ఈ క్లాసులు నిర్వహించడం అనేటువంటిది ఒకటి. అలాగే బెల్జియంలో ప్రతిసారి వెళ్ళినప్పుడల్లా యోగా లివింగ్ అనేటువంటి ఒక కార్యక్రమం, ఇది కూడా మాస్టర్ గారు ప్రారంభించినటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ఒక 6-7 రోజులు అక్కడ ఉన్నటువంటి సోదర బృందం అందరూ కూడా వారు రెగ్యులర్గా ఉండేటువంటి పని నుంచి సెలవు తీసుకొని అక్కడ ఒక అరణ్యాలు, కొండలు ఉన్నటువంటి చోట్ల ఉన్నటువంటిది వెళ్ళి అక్కడ ఉండి, అక్కడ ఉదయం నుంచి రాత్రి దాకా కూడా ఉదయం ప్రేయర్తో ప్రారంభం చేసి ఆ తర్వాత వేద సూక్త పఠనం, పూజా కార్యక్రమం, ఆ తర్వాత వేద సూక్తంలోకి అర్థం, వివరణం, దాంతోపాటు ఈ వైద్య శాస్త్రం అంటే ఆయుర్వేదం అనేటువంటి సనాతనమైనటువంటి మన వైద్య శాస్త్రం, ఆయుర్వేదం గురించి కూడా అక్కడ అధ్యయనం చేయడం ప్రతి సంవత్సరం జరుగుతుంది. అలాగే హోమియోపతి, ఆయుర్వేదం, ఈ 2 వైద్య శాస్త్రాలు సమన్వయం ఒకటి. పతంజలి యోగ సూత్రాలు అనేటువంటి తప్పనిసరిగా అన్ని చోట్ల కూడా అధ్యయనం జరుగుతుంది. ఈ రాధాదేశ్ అనేటువంటి ఒక ప్రదేశం ఉంది బెల్జియంలో. అక్కడ రాధాకృష్ణ మందిరం అది ఉంది. చాలా పవిత్రమైనటువంటి విధంగా ఆ ప్రదేశం అంతటి నేను బృందావనం ఎలా అయితే ఉంటుందో అలా తయారు చేశారు అక్కడ వాళ్ళందరూ అక్కడ గోరక్షణ, తర్వాత తులసి పూజ ఇవన్నీ కూడా చేస్తారు. అక్కడ నిజానికి తులసి మొక్క భారతదేశంలో తప్ప పాశ్చాత్య దేశాల్లో మంచి అవకాశం ఉండదు, ఎందుకంటే అక్కడ ఉన్న వాతావరణ పరిస్థితిని బట్టి. కానీ వారు రాధాకృష్ణ మందిరంలో రోజు రాధాకృష్ణులకి తులసి మాలలు వేసి అర్చన చేస్తారు. ఎలా చేస్తున్నారు అంటే వారు చాలా శ్రద్ధతో భారతదేశం నుంచి మట్టి తీసుకెళ్ళి అక్కడ వేసుకుని, భారతదేశం నుంచి తులసి మొక్కలను తీసుకెళ్ళి అదంతటినీ కూడా ఈ భారతదేశంలో వాతావరణం ఎలా అయితే ఉంటుందో ఆ వాతావరణంతో సమానమైన వాతావరణం సృష్టించి అక్కడ గ్లాస్ హౌసెస్ పెట్టి అందులో తులసి పెంచారు. ఆ తులసి చాలా అత్యద్భుతంగా పెరిగింది. అందుకని రోజు తులసి మాలని రాధాకృష్ణులకి అలంకరిస్తారు. అంటే భక్తి శ్రద్ధలతో వాళ్ళు ఆ పని చేస్తూ ఉంటారు. అందుకని అటువంటి రాధాదేశ్ అనేటువంటి చోట మేము ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం జరుపుకుంటూ ఉంటాం. బెల్జియం దేశంలో ఉన్నటువంటి మన సాధకులైనటువంటి వాళ్ళు, అలాగే జర్మనీ నుంచి, ఫ్రాన్స్ నుంచి, ఇలా ఆ దేశాల నుంచి కూడా మన వాళ్ళు పాల్గొంటూ ఉంటారు ప్రతిసారి కూడాను. అందుకని ఆ కార్యక్రమం కూడా ప్రధానమైనటువంటి కార్యక్రమం అది జరుగుతూ ఉంటుంది. అది రాధాదేశ్ అనేటువంటి చోట. ఈ బెల్జియంలో ఫ్లెమిష్ భాష మాట్లాడేటువంటి భాగం ఒకటి, ఫ్రెంచ్ భాష మాట్లాడేటువంటి భాగం ఒకటి, 2 భాగాలు ఉన్నాయి. చిన్న దేశం అయినా కూడా అక్కడ కూడా 2 రకాలైనటువంటి భాషలు. జర్మన్ మాట్లాడేటువంటి భాగం కూడా చిన్న భాగం ఉంది. ముఖ్యంగా ఫ్లెమిష్ ఈ 2 భాగాలు ఎక్కువ. అటువంటి దాంట్లో ఫ్రెంచి మాట్లాడేటువంటి విభాగంలో ఉన్నటువంటి చోట మనకి 2 చోట్ల వైద్యాలయాలు నిర్వహింపబడుతున్నాయి, వాళ్ళు బాగా నిర్వహిస్తున్నారు. అలాగే ఫ్లెమిష్ మాట్లాడేటువంటి చోట కూడా 2 చోట్ల వైద్యాలయాలు నిర్వహింపబడుతున్నాయి. అందులో ఒకటి సముద్ర తీరంలో ఉండేటువంటి కాక్సైడ్ అనేటువంటి ఒక నగరంలో అక్కడ నిర్వహింపబడుతుంది. అక్కడ చాలా చక్కగా శ్రద్ధతో ఉన్నటువంటి వారు, ఒకళ్ళేమో మన అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రిలో అలోపతి వైద్యులు ఆయన చాలా హోమియోపతి అంటే చాలా మంచి అభిప్రాయం ఉండి కొన్ని సంవత్సరాల కిందట నా దగ్గరికి వచ్చి హోమియోపతి వైద్యం ఆయనకి ఆయన కుటుంబానికి తీసుకున్నారు. అప్పటి నుంచి వారు రెగ్యులర్గా ఈ హోమియోపతి వైద్యం అనేటువంటి దానికి ప్రోత్సహిస్తూ
అక్కడ ఈ వైద్యాలయానికి మంచి సపోర్ట్గా ఉండడం జరుగుతుంది. అక్కడ ఇంకో ఆమె చాలా మంచి సేవ చేసేటువంటి ఆమె ఉన్నారు. ఆమె అక్కడ బాగా ఈ వైద్యాలయం నిర్వహించడానికి సహకారం చేసినటువంటి ఆమె. అక్కడే ఈ వైద్యాలయం నిర్వహించడం జరుగుతుంది. అక్కడ కూడా చాలా బాగా అభివృద్ధి చెందింది వైద్యాలయం అనేటువంటిది. అది అక్కడ వాళ్ళందరూ కూడా ప్రతి పౌర్ణమికి పూర్ణిమ ధ్యానాలు అనేటువంటిది వాళ్ళందరూ తప్పనిసరిగా నిర్వహిస్తుంటారు. అలాగే బెల్జియంలో ముఖ్యంగా సుమన్ అనేటువంటి ఒక ఆయన ఉన్నారు. మాస్టర్ గారికి కూడా వారు ఇచ్చినటువంటి ప్రసంగాల్ని ఫ్లెమిష్లోకి అనువాదం చేసినటువంటి ఆయన మహాసాధకుడు. సంస్కృతం నేర్చుకున్నటువంటి ఆయన, భగవద్గీత పూర్తిగా బాగా అధ్యయనం చేసినటువంటి ఆయన అక్కడ యోగా స్కూల్స్లో ఉన్నటువంటి యోగా టీచర్స్కి శిక్షణ ఇచ్చేటువంటి టీచర్ ఆయన చాలా డెడికేటెడ్గా ఉంటారు. ఆయన చాలామందికి శిక్షణ ఇస్తూ ఉంటారు. అక్కడ మనకి ప్రధానమైనటువంటి కార్యక్రమం అంతా కూడా ఆయన నిర్వహిస్తూ ఉంటారు. ఈ ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలు నేను వైద్య సేవా కార్యక్రమాన్ని మరి మిగిలినటువంటి సోదరులు నిర్వహిస్తూ ఉంటారు. అలాగే బెల్జియంలో అనేకమైనటువంటి ప్రాంతాల నుంచి చుట్టుపక్కల పక్కనటువంటి ఫ్రాన్స్ దేశం నుంచి చాలామంది పేషెంట్స్ వచ్చి వాళ్ళు అక్కడ వైద్య సేవని పొందుతున్నటువంటి వారు చాలామంది ఉన్నారు. అలాగే బెల్జియం దేశంలో మేము ఇంచుమించు ఈ 2 నెలల్లోనూ ఒక 4 వారాల పైన, ఇంచుమించు దగ్గర 4 వారాల పైన బెల్జియంలోనే జరగడం జరుగుతుంది. మొట్టమొదట కొంత భాగంలో అయిన తర్వాత అక్కడి నుంచి మేము జర్మనీ వెళ్ళాం. జర్మనీలో బద్నౌహామ్ అనేటువంటి ఒక టౌన్ ఉంది. ఆ బద్నౌహామ్ అనేటువంటిది ఫ్రాంక్ఫర్ట్కి ఒక 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడ చాలా మంచి బృందం ఏర్పాటయ్యారు. మేము 1990లో అప్పటి నుంచి ఆ బెల్జియం నుంచి వెళ్ళి జర్మనీలో కూడా ఈ కార్యక్రమం ప్రారంభం చేయడం జరిగింది. అప్పటి నుంచి జర్మనీలో కూడా ఈ వైద్య సేవ అనేటువంటిది ఒకటి. అది హోమియోపతి ఉద్భవించినటువంటిది జర్మనీ దేశంలో. అయితే ఇప్పుడు జర్మన్ దేశంలో కూడా హోమియోపతి కూడా బాగానే ఉంది. అయితే అంటే హోమియోపతి వైద్య విధానాన్ని ఉపయోగించడంలో ప్రపంచ దేశాల్లో భారతదేశం అగ్రశ్రేణిలో ఉంది అనేటువంటి విషయాన్ని జర్మన్ డాక్టర్సే వాళ్ళు నిర్ధారణ చేశారు. మేము గత కొన్ని సంవత్సరాల కిందట వెళ్ళినప్పుడు ఎక్కడైతే హైనమన్ గారు ఉండి ఈ హోమియో వైద్య శాస్త్రాన్ని ప్రారంభించారో ఆ ఊరు కూడా వెళ్ళడం జరిగింది. మేమందరం జర్మన్ బృందం అందరం కలిసి వారితో కలిసి నేను కోటెన్ అనేటువంటి చోట, లైప్జిగ్ అనేటువంటి నగరానికి దగ్గరలో కోటెన్ అనేటువంటి ఒక గ్రామం ఉంది. ఇప్పుడు ఒక చిన్న టౌన్ కింద ఉంది. అక్కడ వెళ్ళాం మేము. అక్కడ హ్యానిమన్ గారు స్వహస్తాలతో రాసినటువంటి ఆర్గనాన్ యొక్క ప్రతి కూడా జాగ్రత్తగా వాళ్ళు ఉంచారు. అది కూడా చూసేటువంటి అదృష్టం మాకు కలిగింది. అప్పుడు మేము ఎప్పుడంటే 1998లో వెళ్ళాం. ఆ కోటెన్ అనేటువంటి చోట ఆ హ్యానిమన్ గారు ప్రారంభించినటువంటిది ఏదైతే ఉందో అక్కడ ఒక సంస్థ ఏర్పడింది. ఆ హ్యానిమన్ గారు ఇచ్చినటువంటి మేనస్క్రిప్ట్స్, హ్యానిమన్ గారు చేసినటువంటి వారు ఉన్నటువంటి ఇల్లు ఇవన్నీ కూడా వారు జాగ్రత్తగా ఉంచారు, ప్రిజర్వ్ చేశారు. అప్పుడు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి హోమియోపతి డాక్టర్స్ వాళ్ళంతా మాట్లాడడం జరిగింది. వాళ్ళు భారతదేశం నుంచి వచ్చామంటే చాలా గౌరవించారు మమ్మల్ని. చాలా గౌరవించి వాళ్ళే అన్నారనమాట, మీరు భారతదేశం నుంచి వచ్చారంటే మాకు చాలా గౌరవం. ఎందుకంటే హోమియోపతి శాస్త్రం ఇక్కడి నుంచి ఆవిర్భవించినా కూడా బాగా విస్తృతి చెందినటువంటిది భారతదేశం నుంచాను. తర్వాత ఏమో శాస్త్రాన్ని, హోమియోపతిని అంత డీప్గా అధ్యయనం చేసి దాన్ని చేయగలిగేటువంటి సామర్థ్యం భారతీయులే ప్రథమ శ్రేణిలో ఉన్నారు అనేటువంటిది మాకు తెలుసు. మాకు చాలా సంతోషకరమైన విషయం. అక్కడి నుంచి మీరు వచ్చారు, పైగా మీరు ఈ హోమియో శాస్త్రాన్ని ఇంత విస్తృతంగా మీరు చాలామంది నేర్పుతున్నారు అనేటువంటిది కూడా మాకు చాలా ఆనందకరంగా ఉంది అని అప్పుడు వారు ఒక ప్రశ్న కూడా వేశారు. అంటే మాకు ఆశ్చర్యకరమైనటువంటి విషయం, హోమియోపతి శాస్త్రం అనేటువంటిది మా దేశంలో ఇక్కడ ఆవిర్భవించింది, అటువంటిది ఇక్కడి నుంచి మీ దేశానికి వ్యాపించడం ఏమిటి, తర్వాత మీ దేశంలో దీన్ని ఇంత డీప్గా అందులో ఉన్నటువంటి
శాస్త్ర రహస్యాలని మీరందరూ ఇంత బాగా తెలుసుకుని ఎలా చేయగలిగారంటే మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే మేము కూడా మా దేశంలో ఉన్నటువంటి వారు కూడా ఇప్పుడు భారతీయుల నుంచి నేర్చుకోవాల్సినటువంటి పరిస్థితిలో ఉన్నట్టుగా ఉంది హోమియో శాస్త్రాన్ని. ఇది చాలా సంతోషకరమైన విషయం. అది ఆశ్చర్యంగా ఉంది. ఎందువల్ల ఏమిటి కారణం అని ఒక ప్రశ్న వేశారు. అయితే అప్పుడు నేను వారితో చెప్పినటువంటిది ఏంటంటే, మా దేశంలో అంటే భారతదేశంలో చాలా ప్రాచీన కాలం నుంచి కూడా ఒక అద్భుతమైనటువంటి వైద్య విధానం ఉంది. అదే ఆయుర్వేదం అనేటువంటి శాస్త్రంగా నెలకొల్పబడినటువంటిది. ఇది కేవలం ఒక వైద్య శాస్త్రంగాను ఔషధాలను ఉపయోగించేటువంటి శాస్త్రంగా మాత్రమే కాకుండా భారతీయుల యొక్క జీవన విధానంలో ఈ ఆయుర్వేదం అనేటువంటిది, ఆ తత్వం అనేటువంటిది బాగా జీర్ణించుకుని ఉంది. అందుకని ఒక వైద్యశాస్త్రంగా నేర్చుకోబోయినప్పటికీ ఆయుర్వేదం అనేటువంటి విధానం ప్రకారం ఆ ఆలోచన అనేటువంటిది భారతీయులకు సహజంగా ఉంది. ఆ కారణంగా ఈ హోమియోపతి శాస్త్రాన్ని నేర్చుకోవడం మాకు చాలా సులువైంది. ఎందుకంటే ఆయుర్వేద శాస్త్రానికి హోమియోపతి శాస్త్రానికి చాలా దగ్గర సంబంధం ఉంది. ఈ రెండు కూడా కేవలం భౌతికమైనటువంటి ఈ మెటీరియల్ బాడీ గురించినటువంటిది మాత్రమే కాకుండా దీనికి ఆధారభూతమైనటువంటిది ఏదైతే ఉందో, శక్తిమయమైనటువంటి కక్ష్య మనం ఏదైతే ఉందో అంటే వైటల్ బాడీ అనేటువంటిది, అది తర్వాత మానసికమైనటువంటి కక్ష్య, అంతకంటే పైనటువంటి కక్ష్యలు, వీటన్నిటిలోనూ వాటి గురించి తెలుసుకుని ఈ వ్యాధి కారణాలు అనేటువంటివి పై కక్ష్యల్లో ఉంటేనే భౌతికమైనటువంటి శరీరం మీద సంక్రమిస్తాయి, దానికి ఇంకా ఫలితాన్ని ప్రవేశింపజేస్తాయి అనేటువంటి తత్వం ఏదైతే ఉందో అది ఆయుర్వేద శాస్త్రంలోనూ హోమియోపతి శాస్త్రంలోనూ కూడా స్పష్టంగా నిరూపింపబడి ఉంది. అందువలన ఈ రెండు శాస్త్రాలకి దగ్గర సంబంధం ఉంది. అది కాకుండా మన మాస్టర్ గారు హ్యానిమన్ గారు రాసినటువంటి ఆర్గనాన్ అనేటువంటి గ్రంథానికి తెలుగులో వారు ఒక భాష్యం రాశారు. అందులో ఒక చోట మాస్టర్ గారు అంటారు, హ్యానిమన్ గారికి కనుక భారతదేశంలో ఈ ఆయుర్వేద శాస్త్రం ఉందని చెప్పి దాని గురించి తెలిసినట్లయితే, ఆయనే కనుక ఆయుర్వేద శాస్త్రాన్ని కూడా అధ్యయనం చేసి ఉన్నట్లయితే ఆయనకి ఇంకా సులువయ్యేది. హోమియోపతి శాస్త్రాన్ని ఆయన ఇంకా బాగా విస్తృతంగా చేసి ఉండేటువంటి అవకాశం ఉండేది ఆయన జీవితకాలంలో. కానీ అప్పట్లో భారతదేశంలో ఇటువంటి శాస్త్రం ప్రాచీన కాలం నుంచి ఉందని తెలిసేటువంటి అవకాశం వాడికి లేకపోవడం వల్ల ఆయన మళ్ళీ మొదల నుంచి ప్రారంభించవలసి వచ్చింది హనుమాన్ గారికి అని మాస్టర్ గారు ఆ ఆర్గనాన్ అనేటువంటి దాని యొక్క భాష్యం రాసినటువంటి గ్రంథంలో ఆయన ఒక చోట చెప్తారు. అది సత్యమే అనిపిస్తుంది. అందుకని ఈ హోమియోపతి శాస్త్రానికిను ఆయుర్వేద శాస్త్రానికిను ఉన్నటువంటి సంబంధం అటువంటి సంబంధం అన్నమాట. ఈ విషయం అంతా కూడా వారు చెప్తే వారు చాలా సంతోషించారు. మీరు చెప్పింది యథార్థమైనటువంటి విషయం, చాలా సంతోషం అది అని. అలాగే అక్కడ ఈ సంవత్సరం మేము వెళ్ళినప్పుడు చాలామంది కొత్త వాళ్ళు కూడా అక్కడ హోమియో క్లాసెస్కి రావడం జరిగింది. వాళ్ళలో ఈసారి ఏంటంటే యువతరం వారు చాలామంది వచ్చారు. అంటే మరి పైతరం వారు, మా తరం మాకంటే పైతరం వారు వాళ్ళంతా ఉన్నారు. కానీ వాడి ఓపిక తగ్గుతుంది కదా క్రమంగా శరీరం యొక్క దీన్ని బట్టి. యువతరం వాళ్ళు కూడా ప్రవేశించాలి. ఈసారి మాస్టర్ గారి ప్రణాళిక ప్రకారం కొంతమంది నూతనంగా వచ్చినటువంటి వారు యువతరం వారు వచ్చారు. వారికి చాలా దీని మీద శ్రద్ధ కలిగింది. అందుకని వారు ఏమన్నారంటే, వారికి నేను ఒక విషయం చెప్పాను. హోమియోపతి శాస్త్రం ఎక్కడైతే ఉద్భవించిందో ఆ దేశానికి సంబంధించినటువంటి వాళ్ళు మీరు. కాబట్టి మీ దేశంలో హోమియోపతి శాస్త్రం ఎప్పటికీ కూడా ఇలాగ అభివృద్ధి చెంది ఇంకా జీవించాలి అంటే మీ కృషి చాలా ఉండాలి. అందుకని దానికి మీరు అందరూ కృషి చేస్తారని నేను అనుకుంటున్నానని చెప్పి ఒక విషయం చెప్పాను. వాడు చాలా సంతోషించారు. సంతోషించి మేము తప్పకుండా ఈ శాస్త్రాన్ని అధ్యయనం చేస్తాం, ఈ శాస్త్రాన్ని ఎందుకు కృషి చేసి ఈ వైద్య విధానం మా దేశం నుంచి ఇక్కడి నుంచి అంతరించకుండా ఉండేటువంటి ప్రయత్నం మేము అందరం కూడా చేస్తామని వాళ్ళు ఒక ప్రతిజ్ఞలా చేశారు చెప్పాలంటే. అక్కడ జరిగినటువంటి క్లాసెస్లో వాళ్ళకి
ఆయుర్వేదం గురించి, హోమియోపతి గురించి ఇటువంటిది క్లాసెస్ ప్రతిసారి నేను వెళ్ళినప్పుడు తప్పనిసరిగా ఒక ఆయుర్వేదం గురించినటువంటి ఒక క్లాస్ అయినా ఉంటుంది తప్పకుండాను. అక్కడ ఒకటి బెల్జియంలో కూడా ఆయుర్వేదం క్లాస్ కూడా ఒకటి ఉంటుంది. ఎక్కువ భాగం హోమియోపతి వైద్యానికి సంబంధించినటువంటి శిక్షణ తరగతులు ఉంటాయి. అది అక్కడ కూడా చాలామంది ఈ హోమియో వైద్యాన్ని పొందుతున్నటువంటి పేషెంట్స్ కూడా చాలామంది ఉన్నారు. ఎందుకంటే అక్కడ కూడా పెద్ద పెద్ద మరి కార్పొరేట్ హాస్పిటల్స్ ఇవన్నీ ఉన్నాయి, అన్ని చోట్ల ఉంటాయి. ఉన్నప్పటికీ వాటికి శాశ్వతమైనటువంటి నివారణ కావాలంటే మాత్రం హోమియోపతికి రాక తప్పదని చాలామంది హోమియో విధానానికి రావడం జరుగుతుంది. అయితే యూరప్ దేశాలలో, ముఖ్యంగా ఫ్రాన్స్, బెల్జియం దేశాల్లో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి ఈ అలోపతి వైద్య విధానం తప్ప మిగిలినటువంటి హోమియోపతి, ఆయుర్వేదం, న్యాచురోపతి, మిగిలినటువంటి ఇలాంటివి ఏవైతే ఉన్నాయో అటువంటి విధానాన్ని పూర్తిగా లేకుండా చేయాలి అనేటువంటి ఒక రకమైనటువంటి ప్రయత్నం. అయితే అది ఇప్పుడు కొత్త కాదు. మన మాస్టర్ గారు దేహంలో ఉన్నప్పుడు కూడా అప్పటికే ఉంది. మాస్టర్ గారు సజీవంగా దేహంలో ఉన్నప్పుడు అప్పుడు కూడా ఈ బెల్జియం, ఫ్రాన్స్ దేశాల్లో అది జరుగుతూనే ఉంది. ఎందుకంటే దానికి కారణం ఏంటంటే వారికి ఒక రకమైనటువంటి భయం. వారి భయం ఏంటంటే ప్రజలందరూ కూడా ఈ వైద్య విధానానికి అలవాటు పడితే మరి వారి వైద్య విధానానికి ఇబ్బంది వస్తుందేమో. పైగా వారి మరి పెద్ద ఇండస్ట్రీ కూడా కదా అది. అది మరి పెద్ద పెద్ద మందుల కంపెనీలు ఇవన్నీ ఉంటాయి. మరి వైద్యులు, మందుల కంపెనీలు ఇవన్నీ ఒక వ్యాపార సరళిలో ఉండేటువంటిది. మరి మిగతా వైద్య విధానానికి ప్రజలందరూ కూడా వెళ్ళిపోయారనుకోండి, అప్పుడు వాళ్ళకి నష్టం వస్తుందేమో అనేటువంటి ఒక రకమైనటువంటి భయం కూడా ఉంటుంది. ఆ భయం వల్ల వాళ్ళు ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ఈ మిగిలినటువంటి విధానాలను లేకుండా చేయాలనేటువంటి ప్రయత్నం అప్పటి నుంచి చేస్తూనే ఉన్నారు. ఒకసారి మాస్టర్ గారికి అక్కడ మాస్టర్ గారు వెళ్ళినప్పుడు వారితో కలిసి పనిచేసినటువంటి హోమియోపతి వైద్యులు ఉన్నారు. అందులో ఒక ఆయన ఉత్తరం రాశారు మాస్టర్ గారికి. అనుకోకుండా ఉన్నట్టుండి మా ప్రభుత్వం వైద్య శాఖ వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. హోమియోపతి శాస్త్రం అనేటువంటిది దానికి శాస్త్రీయత లేదు, అందువలన ఈ వైద్య విధానాన్ని మన దేశంలో రద్దు చేయాలి అని ఒక నిర్ణయం తీసుకున్నారు. మేమందరం ఏం చేయాలనేటువంటిది మాకు అర్థం కావట్లేదు. మాకు ఏదైనా ఏం చేయాలో సలహా ఇవ్వండి, మా కర్తవ్యం ఏం చేయాలని చెప్పండి అని చెప్పి మాస్టర్ గారికి అప్పట్లో ఇప్పట్లాగా ఫోన్లు, ఇంటర్నెట్లు అవి లేవు కదా. అందుకని ఉత్తరం రాశారు. మళ్ళీ మాస్టర్ గారు వెంటనే వారికి ఉత్తరం రాశారు. భయపడాల్సిన పని లేదు, ఎందుకంటే మనం ప్రజలకి ఆరోగ్యంగా ఉండేందుకోసం మనం హృదయపూర్వకంగా పనిచేస్తున్నాం, అంతేగాని వ్యక్తిగతంగా మన ప్రయోజనాల కోసం కాదు. అందువల్ల మీరు పెద్దగా కంగారు పడాల్సిన పని లేదు. ఒక ఉపాయం ఉంది. ఇప్పుడు దాకా చాలామంది మీ దగ్గర ఈ వైద్య విధానంలో వైద్యం పొంది పూర్తిగా నివారణ అయినటువంటి వాడు ఎంతోమంది ఉన్నారు కదా. వాళ్ళందరినీ మీరు ఒకసారి కాంటాక్ట్ చేసి ఇటుపైన మీకు మేము సేవ చేసేటువంటి అవకాశం లేకపోవచ్చు, ఎందుకంటే ఇలాగా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నారు కాబట్టి మరి దీనికి మరి ఏం చేయాలనేటువంటి పరిష్కారం మీరే చూడాలి అని చెప్పి ఒక విషయం వాడికి చెప్పండి అని చెప్పి ఉపాయం చెప్పారు మాస్టర్ గారు. వాళ్ళు వెంటనే వాళ్ళ పేషెంట్స్ అందరికీ వాళ్ళకి అడ్రస్లు ఏమి ఉంటాయి వాళ్ళ దగ్గర, వాళ్ళ ఫోన్ నెంబర్లు ఏమి ఉంటాయి కాబట్టి వెంటనే వాళ్ళందరినీ కాంటాక్ట్ చేసి వాళ్ళందరికీ చెప్పారు ఈ విషయం. మాస్టర్ గారు చెప్పింది గట్టిగా వాళ్ళందరూ వెంటనే వాళ్ళ ఆరోగ్య శాఖ అమాత్యులకు, హెల్త్ మినిస్టర్కి టెలిగ్రామ్స్ ఇచ్చారు. మేమందరం ఈ వైద్య విధానాన్ని పొంది పూర్తిగా నివారణ జరిగి మేము ఆరోగ్యంగా ఉన్నాము, మేమే దానికి నిరూపణ, ఇది అశాస్త్రీయం అని మీరు చెప్పడం అనేటువంటిది చాలా హాస్యాస్పదం. ఇది మనది ప్రజాస్వామ్యమైనటువంటి దేశం కదా, మీరెవరు కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం అనేటువంటి సమంజసం కాదు
మేమందరం కూడా హోమియో వైద్య విధానం తప్ప మరే వైద్య విధానానికి వెళ్ళడం అనేటువంటి చేయము, అందుకని రద్దు చేయడానికి ఏమాత్రం అవకాశం లేదు అని వాళ్ళందరూ ప్రజలందరి దగ్గర నుంచి టెలిగ్రామ్స్, ఫోన్స్ అవి వెళ్తే అప్పుడు వెంటనే వారు స్పందించి తాము చేసిన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. అప్పుడు యథాప్రకారమే ఈ వైద్యులందరూ కూడా, హోమియో వైద్యులందరూ చాలా ఊపిరి పీల్చుకొని ఆ తర్వాత సంవత్సరం మళ్ళీ మాస్టర్ గారు వెళ్ళినప్పుడు చెప్పారట, మీరు చెప్పిన ఉపాయం చాలా అద్భుతంగా పనిచేసిందండి అంటే మాస్టర్ గారు చెప్పారట, ఏం లేదు నాయన, మనం కనుక భగవదర్పణంగా మనం సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో మనం వారికి సేవ చేయాలి అనేటువంటి దృక్పథంతో మనం చేస్తుంటే ఎటువంటి అడ్డంకులు రావు, ఎప్పుడు కూడా వచ్చినట్టుగా వచ్చి తొలగిపోతాయి, మీరేం భయపడకండి అని చెప్పారు. ఇలాంటివి అనేక సార్లు జరుగుతూనే ఉన్నాయి. ఒకసారి మేము స్విట్జర్లాండ్లో ఉన్నాం, ఒక 7-8 సంవత్సరాల కిందట. మేము అక్కడ ఉన్నప్పుడే స్విట్జర్లాండ్లో కూడా ఈ ఫార్మసీ వారు, తర్వాత అలోపతి చేసినటువంటి వారు, వాళ్ళందరూ కూడా అక్కడ కూడా ఈ హోమియోపతి అనేటువంటిది దీన్ని లేకుండా చేయాలి అనేటువంటి ప్రయత్నం చేస్తూ, ఆ ప్రయత్నాలు కొన్ని ఫలించకపోతే అప్పుడు ఉపాయం చేశారు. దేశం మొత్తం మీద ఒక ఓటింగ్ పెట్టారు ప్రజల్లో. ఈ ప్రజల్లో ఓటింగ్ పెట్టి హోమియోపతి వైద్యం ఉండాలా అక్కర్లేదా అనేటువంటిది ఓటింగ్ పెట్టి, ఆ ఓటింగ్లో 50 కంటే ఎక్కువ పర్సంటేజ్ ఉండాలి అని అంటే ఉంచుదాం, 50 కంటే 1% తక్కువ ఉన్నా కూడా తీసేద్దామని నిర్ణయించుకున్నారు. వాళ్ళు అనుకున్నారు మహా అయితే ఒక 25% మించి ఎవరు కూడా హోమియోపతి అనేటువంటిది కావాలని అనేటువంటి ఓటింగ్ చేయరు, మనకేం భయం లేని ధీమాగా ఉన్నారు. మేము అక్కడే ఉన్నాం స్విట్జర్లాండ్లో, క్లాసులో చెప్తున్నటువంటి పరిస్థితి అప్పుడే ఉన్నాం అనమాట. ఆ ఓటింగ్ అయినప్పుడు మన వాళ్ళందరూ అడిగారు, ఇలా ఓటింగ్ పెట్టారు ఏమవుతుందని. అప్పుడు చెప్పాను, ఏమవ్వదు, అది నిర్ణయించేవాళ్ళు పైవాళ్ళు, మన ఈ నిర్ణయాలు ఏమి ఉండవని. ఓటింగ్ పెడితే 75% మాకు కావాలి హోమియోపతి వైద్య విధానం ఓటేస్తారు ప్రజలు. ఇంకా వారు ఏం చేయలేక వారి నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఇప్పటికి కూడా ఏం ఇబ్బంది లేకుండా స్విట్జర్లాండ్లో ఈ హోమియోపతి వైద్య విధానం అనేటువంటిది కొనసాగుతుంది. ఒక ఫ్రాన్స్, బెల్జియంలో కొంచెం ఎక్కువ ఒత్తిడి ఉంది, కానీ అయినప్పటికీ మన వారు ఏమాత్రం దాని గురించి పట్టించుకోకుండా మన సేవా కార్యక్రమం మనం కొనసాగిద్దాం, మాస్టర్ గారు చూసుకుంటారనేటువంటి ధైర్యంతో కొనసాగుతుంది. ఇది ఎప్పటికీ, ఎందుకంటే ఇది ప్రజలందరికీ కూడా చాలా ఉపయోగకరమైనటువంటిది. వాళ్ళు మరి ఎంత పెద్ద వైద్యాలయాలకు వెళ్ళి ఎంత చేసినా కూడా, ఎంతో డబ్బు ఖర్చు పెట్టినా కూడా వారికి పూర్తిగా నివారణ జరగట్లేదు కదా అనేటువంటి సత్యం. అందువలన అటువంటి సంపూర్ణమైనటువంటి నివారణ కలిగేటువంటి విధానాన్ని ప్రజలు అవలంబించకుండా ఎలా ఉంటారు? ఉండలేదు కదా మరి. అలాగే ఇప్పుడు రష్యా, ఉక్రెయిన్ దేశాల్లో కూడా బాగా వ్యాపించింది. గత కొన్ని సంవత్సరాలుగా రష్యా, ఉక్రెయిన్ దేశాలకు కూడా మేము వెళ్ళి అక్కడ కూడా ఉన్నటువంటి ఆ రష్యన్ వారు, ఉక్రెయిన్ వారు, అక్కడ ఉన్నటువంటి సోదర బృందం వాళ్ళందరికీ మాస్టర్ గారు ఇచ్చిన విధానంలో హోమియోపతి ఈ వైద్య విధానంలో శిక్షణ అనేటువంటిది ఇవ్వడం, అలాగే దాంతోపాటుగా మాస్టర్ గారు ఇచ్చినటువంటి పతంజలి యోగసూత్రాలు, వేద విద్య, ఇవన్నీ కూడా వాళ్ళందరికీ కూడా ఏవైతే మాస్టర్ గారు మనందరికీ అందించారో వీటన్నిటిని అందరికీ అందించడం కోసమే మాస్టర్ గారు మనకు అందించారు. అంటే మన షేరింగ్ అనమాట వాళ్ళతో. అది కూడా ముఖ్యమైనటువంటి సేవగా మాస్టర్ గారు మనకి అప్పచెప్పారు, మనకు అందించారు. దాన్ని అనుసరించి రష్యా దేశాలను, ఉక్రెయిన్ దేశాల్లో కూడా చాలామంది తయారయ్యారు కార్యకర్తలందరూ. యువతరం వాళ్ళు కూడా చాలామంది సిద్ధమయ్యారు. వాళ్ళలో చాలామంది మామూలు వైద్యశాస్త్రం చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు, మరి అనేకమైనటువంటి దీనిలో ఉన్నటువంటి వారందరూ, ముఖ్యంగా ఈ హీలింగ్ అనేటువంటి దానిలో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు కూడా ఇప్పుడు ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి కూడా నేర్చుకుంటున్నారు. మన బెల్జియం దేశానికి కూడా, మన ఉక్రెయిన్ దేశం నుంచి, అక్కడ ఉన్నటువంటి గ్రూప్స్ నుంచి ఒక 2 మహిళలు ఈ యోగా లివింగ్ అనేటువంటి కార్యక్రమానికి వచ్చి పాల్గొన్నారు. ఉక్రెయిన్ నుంచి, బెల్జియం నుంచి పాల్గొన్నారు. అది కూడా వాళ్ళందరూ కూడా ఒక మంచి నెట్వర్క్ అనేటువంటిది బాగా తయారయ్యి వాళ్ళందరూ వీటన్నింటినీ కూడా మాస్టర్ గారు, ముఖ్యంగా మాస్టర్ గారు ఇచ్చినటువంటి మంత్రా స్క్రిప్చర్ అనేటువంటిది రోజు తప్పనిసరిగా ప్రేయర్ తర్వాత పారాయణ చేసుకోవడం అనేటువంటి వాళ్ళు కొన్ని వేల మంది ఈ దేశాల్లో ఉన్నారు. అన్ని దేశాల్లో కూడా ఈ మంత్రా స్క్రిప్చర్ అనేటువంటిది జర్మన్లోకి అనువాదం అయింది, ఫ్రెంచ్లోకి కూడా మొన్న
వెళ్ళాము, అనువాదం అయింది. ఫ్రెంచ్లో కూడా అనువాదం అయ్యి అది బాగా చక్కటి పుస్తకంగా రూపొందింది. అది రష్యన్లకు కూడా అనువాదం అయింది, అది కూడా ఇంకా పబ్లిష్ అవుతుంది. ఇలాగ చాలా భాషల్లోకి కూడా ఈ మందరా స్క్రిప్చర్ అనేటువంటిది అది అనువాదం జరిగి వాళ్ళందరూ కూడా దీన్ని నిత్యపారాయణ గ్రంథంగాను దీన్ని వాళ్ళు చాలామంది ఫాలో అవుతున్నటువంటి వారు ఉన్నారు. అందువల్ల ఇక ఏంటంటే ఇది ఒక అద్భుతమైనటువంటి సమన్వయం మాస్టర్ గారు చేసినటువంటిది. అది మానవ జీవితానికి నిత్యం వచ్చేటువంటి అనేకమైనటువంటి సమస్యలు అనేటువంటివి ఏవైతే ఉన్నాయో అసలు ఆ సమస్యలు రాకుండా ఎలా జీవించాలి అనేటువంటిది మాస్టర్ గారు ఈ భగవద్గీత అనేటువంటి దాని ఆధారంగా మనకి ఇచ్చారు. భగవద్గీత, పతంజలి యోగ సూత్రాలు, ఈ రెండింటినీ ముఖ్యంగా మాస్టర్ గారు చాలా విస్తృతంగా అందించారు. మనకు అదృష్టం ఏమిటంటే ఇక్కడ భారతదేశంలోనూ ముఖ్యంగా మన తెలుగులో వారు ఇచ్చినటువంటి యోగ ప్రసంగాలు, అలాగే అక్కడ ఆ దేశాల్లో కూడా చాలా చోట్ల లెసన్స్ ఆన్ యోగా పతంజలి అని చెప్పి లెసన్స్ ఇచ్చారు జెనీవాలో. అవి బెల్జియంలో కూడా పతంజలి యోగ సూత్రాలు వివరణ అనేటువంటిది చేసి చాలామంది శిక్షణ ఇచ్చారు. ఇలా అన్ని దేశాల్లో కూడా పతంజలి ఇచ్చినటువంటి యోగ సూత్రాలను మాస్టర్ గారు చాలా విస్తృతంగా అందరికీ అందించి వాటిని మన నిజ జీవితంలో వాటిని ఎలా మనం ఉపయోగించుకోవాలి, వాటి వల్ల మనం మానవ జీవితం యొక్క అసలైనటువంటి ప్రయోజనం అనేటువంటిది ఎలా ఏమిటనేటువంటి తెలుసుకోవడం, అది నెరవేరడం జరుగుతుంది. అది రెండింటినీను ప్రాక్టికల్గా అసలు ఆ రెండు కూడా మాస్టర్ గారు చెప్పింది ఏమిటంటే భగవద్గీత కానీ తర్వాత యోగ సూత్రాలు, పతంజలి యోగ సూత్రాలు కానీ ఈ రెండు కూడా యోగశాస్త్రాన్ని మూల గ్రంథాలు అనేటువంటిది. ఎందుకంటే వేద సారమైనటువంటివి భగవద్గీత, సమస్త వేదాలు అనేటువంటి వాటికి సారమే భగవద్గీత. అలాగే పతంజలి మహర్షిచ్చినటువంటి సూత్రాలు కూడా ఆ సూత్రాలు ఏంటంటే ఏ చేయాలి, ఎలా ఆచరించాలి, ఏది ఆచరించకూడదు, ఎలా చేయాలి అనేటువంటిది మనకి నిర్ధారణగా నిష్కర్షగా ఇచ్చినటువంటి సూత్రాలు. అందులో అసలు మనకు అర్థం కాకపోవడం అనేటువంటిదే ఉండదు. ఎందుకంటే అది సామాన్యమైనటువంటి రీతిలో ఇవ్వబడినటువంటివే. మనం ప్రతి నిజ జీవితంలో వచ్చేటువంటి వాటిని ఎలా మనం వాటిని సర్దుకోవాలి, ఏం చేయాలి అనేటువంటిది. అందువలన అసలు ఆ శాస్త్రాలు, ఆ గ్రంథాలే అంత సులువైనటువంటివి. భగవద్గీత కంటే సులువైన గ్రంథం ఏముందండి అసలు? అందుకని ఆ గ్రంథాలే అంత సులువైనటువంటి దానికి మాస్టర్ గారు మరింత దాన్ని మన నిత్య జీవితంలో మనకు వచ్చేటువంటి అనేకమైనటువంటివి వాటి ఉదాహరణ తీసుకుని ఈ ఉదాహరణ ద్వారా మనం తెలియజేయడం వల్ల మనకి ఇంకా సులువుగా బోధపడి మన కర్తవ్యం ఏమిటనేటువంటిది మనకు స్పష్టంగా తెలుస్తుంది. అందువలన వాటిని ఎంతోమంది అధ్యయనం చేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే మన దేశంలో మన వాళ్ళు కనుక భగవద్గీత కానీ, మరి ఈ వేద సూక్తాలు కానీ, పతంజలి యోగ సూత్రాలు కానీ, నారద భక్తి సూత్రాలు కానీ ఇలాంటివన్నీ మన వాడు మర్చిపోయారనుకోండి. మన మాస్టర్ గారు చెప్పారు, ఒక 50 సంవత్సరాల తర్వాత 100 సంవత్సరాల తర్వాత వాళ్ళ దగ్గర నేర్చుకోవాల్సి వస్తుందని చెప్పారు. అందువల్ల వాళ్ళు అంత శ్రద్ధగా నేర్చుకుంటున్నారు. నేర్చుకోవడం కాకుండా వాళ్ళు దాన్ని ఆచరించేటువంటిది ప్రయత్నం. ఎందుకంటే మనకు నేర్చుకోవడం అంటే వాటి ఒక శాస్త్రంగా నేర్చుకుని వదిలేయడం కాదు, దాన్ని ఆచరణలో పెట్టడం అనేటువంటిది అది చాలా ముఖ్యమైనటువంటి అంశం. అందుకని ఆ విధంగా అక్కడ ఉన్నటువంటి వారు. అలాగే ఈసారి ఫ్రాన్స్లో మేము కల్లాస్ అనేటువంటి ఒక చోటికి వెళ్ళాము. అది ఫ్రాన్స్లో ఉన్నటువంటి దక్షిణ భాగంలో ఉన్నటువంటి చోట. అక్కడ ఒక మంచి అరణ్య ప్రదేశం. అక్కడ సముద్రం ఉంది పక్కన దగ్గరలో, చుట్టూ అనే కొండలు ఉన్నాయి, చుట్టూ అంతా మంచి అరణ్య ప్రాంతం. అరణ్యం అంటే అక్కడ చిన్న చిన్న గ్రామాల్లో ఉంటాయి, పెద్ద నగరాలు అనేటువంటి కొంచెం దూరంగా ఉంటాయి. మనకు మాస్టర్ గారు చెప్పారు ఏమిటంటే ఎక్కువ నగరాలు అనేటువంటి వాటిని ఎక్కువ చేసేసుకుని నగరాల్లో జీవించడం అనేటువంటి చేస్తే మనకు ఆరోగ్యం అనేటువంటిది, మనస్సుకి ప్రశాంతంగా ఉండడం అనేటువంటిది జరగదు. అందుకని ఎక్కువ గ్రామాలు అనేటువంటివే ఉంటేనే ఆరోగ్యకరం అని చెప్పి మన భారతదేశం కూడా ఎక్కువ గ్రామీణమైనటువంటి జీవితం ఎక్కువ ఉండేది మన పురాణ ఇతిహాసాలు చూసినట్లయితే. అయితే ఇటీవల మనకి నగరాలు అనేటువంటివి ఎక్కువైపోయాయి. గ్రామాలన్నింటినీ కూడా పట్టణాలను నగరాలు కానీ, నగరాలను మహానగరాలు గాను, మహానగరాలను అతి మహానగరాలు కానీ చేసేసుకుంటున్నాము.
దానివల్ల ఏమవుతుందంటే మానవుల యొక్క ఆరోగ్యం అనేటువంటిది సాధ్యం కాకుండా పోతుంది. సామాన్యమైనటువంటి మానవ యొక్క జీవితం దుర్భరం అవుతుంది. ఇది మనం స్వయంకృత అపరాధం అన్నమాట ఇది. అందుకని మాస్టర్ గారు చాలాసార్లు చెప్పారు, మనం మళ్ళీ రిట్రీట్ అంటే వెనకకి మళ్ళించాలి. వెనక్కి మళ్ళించడం అంటే అభివృద్ధి వెనక్కి వెళ్ళిపోవడం అర్థం కాదు, అది పొరపాటు. వెనక్కి మళ్ళించడం అంటే ఏదైతే ప్రకృతికి దగ్గరగా మనం జీవించడం చేసామో అది మర్చిపోయాము. మళ్ళీ ప్రకృతికి దగ్గరగా వెళ్ళేటువంటిది ప్రయత్నం మనం చేయాలి. అలా చేసినట్లయితేనే మళ్ళీ మనకి సుఖజీవనం అనేటువంటిది ఏర్పడుతుంది, మనకు అనేకమైన సమస్యల పరిష్కారం అనేటువంటి దొరుకుతుందని మాస్టర్ గారు మనకు చెప్పారు. అలాగే ఈ ఫ్రాన్స్లో కల్లాస్ అనేటువంటి చోట చక్కటి చుట్టూ అరణ్యం, అలాంటి చోట అక్కడ మన బెల్జియంకి సంబంధించినటువంటి ఒక వనిత, ఆమె ఎప్పుడే చాలా సంవత్సరాల నుంచి ఫ్రాన్స్లో స్థిరపడిపోయింది. ఆమెకి ఫ్రాన్స్లోనే ఫ్రెంచ్ అంటే అన్ని దేశాలు పక్కపక్క దేశాలే, అక్కడ వివాహం అవ్వడం, అక్కడ ఆమెకు పిల్లలు కూడా అక్కడే పుట్టి పెద్దవాళ్ళు అయ్యారు. ఆమె అక్కడ ఒక ప్రాజెక్ట్ కింద తయారు చేసింది. ఆమె అక్కడ ఒక పెద్ద ల్యాండ్ తీసుకుని చాలా విస్తీర్ణమైనటువంటిది, అందులో ఒక చక్కటి అంటే ఒక నివాస గృహం అంటే ఏర్పాటు చేసుకోవడమే కాకుండా అక్కడ ఒక పెద్ద హాల్, ప్రార్థనా మందిరం కింద పెద్ద హాల్ అనేటువంటిది ఏర్పాటు చేసింది. ఆవిడ రెగ్యులర్గా అక్కడ యోగా క్లాసెస్ అనేటువంటిది కండక్ట్ చేస్తూ ఉంటుంది. ఆవిడ ఆహ్వానించినంత ముందు కూడా మేము అక్కడ వెళ్ళాము. ఆవిడ అంతకుముందు ప్యారిస్ నగరంలో ఒక పక్కన ఉండేది, అక్కడ ఉన్నటువంటి యోగా స్కూల్స్లో టీచర్గా ఉండేది. అప్పుడు కూడా మేము చాలాసార్లు ప్యారిస్ నగరం వెళ్ళాం. అక్కడ వాళ్ళ యోగా స్కూల్లో వాటిలో కూడా ఉపన్యసించడం అని జరిగింది. అయితే ఇప్పుడు ఆవిడ అక్కడ ప్యారిస్ నుంచి వచ్చేసి నగరాల్లో ఉంటేగా మనం ఈ విధమైనటువంటి జీవితం సాధ్యం కాదని అక్కడి నుంచి వచ్చేసేసి ఇక్కడ కొంచెం విస్తీర్ణమైనటువంటి ప్రదేశాన్ని ఆవిడ తీసుకొని అక్కడ ఇవి ఏర్పాటు చేసుకుంది. ఈసారి మేము అక్కడే ఉన్నాం. అక్కడ మేము అక్కడ ఉండి అక్కడ ఉన్నటువంటి వైద్య సేవా కార్యక్రమం అనేటువంటి నిర్వహించడం, తర్వాత అక్కడ ఈ క్లాసెస్ అనేటువంటి నిర్వహించడం కూడా జరిగింది. చాలామంది వచ్చారు. మేము మామూలుగా ఒక అరణ్యంలా ఉంది, అక్కడ ఎక్కువ మంది కనిపించరు అనుకున్నాం. కానీ ఈ కార్యక్రమానికి మాత్రం చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల నుంచి, చాలా దూరం ఉన్నటువంటి గ్రామాల నుంచి కూడా కొంతమంది వచ్చారు. వాళ్ళందరూ వచ్చి చక్కగాను ఒకరితో ఒకళ్ళు మంచి కోఆపరేషన్ అనేటువంటి దాంతో ఉండి అక్కడ మేము రోజు, పైగా అక్కడ ఇంకోటి ఏంటంటే అక్కడ మేము వెళ్ళగానే కిందన ఆ ఉపన్యాస సంబంధించినటువంటి హాలు, అది కాకుండా ప్రార్థనకి ఒక చిన్న హాల్ అనేది కట్టారు. ఆవిడ ఆ లోపలికి వెళ్ళి చూస్తే మనకు సరిగ్గా మనం ప్రార్థనా మందిరం మనం ఎట్లా చేస్తామో అక్కడ లోపల మాస్టర్ గారి యొక్క ఫోటోలు, తర్వాత ఒక పక్కన సిద్ధి సాయిబాబా గారి యొక్క ఫోటో పెద్దది చిత్రపటం, ఇంకో పక్కన సత్యసాయిబాబా గారి చిత్రపటం, తర్వాత ఆమె భవనంలో ప్రతి చిన్న గదిలోనూ ప్రతి హాల్లోనూ కూడా వినాయకుడి యొక్క విగ్రహం కంపల్సరీగా పెట్టింది ఆవిడ. అసలు మేము పొద్దున్న లేవంగానే ఎదురుకుండా వినాయకుడు కనబడతాడు అనమాట. అక్కడ అలా బయట ద్వారంలోనే ఒక పెద్ద వినాయకుడి యొక్క ఇది పెట్టింది ఆవిడ. ఆ ఇల్లంతా వినాయకుడు గణపతిమయం. అక్కడ తర్వాత పెద్ద శివలింగం అది ఉంది. వాళ్ళు అభిషేకం, రుద్రాభిషేకం చేసుకుంటారు. వాళ్ళు భారతీయులు కాదు, వాళ్ళు అక్కడ వాళ్ళే. వాళ్ళు ప్రతి పౌర్ణమికి వాళ్ళు రుద్రాభిషేకం చేసుకుంటారు. ఇప్పుడు ఒక యాగశాల నిర్మాణం చేస్తుంది ఆవిడ. ఆ ఇంటికి మరొక పక్కన మొన్న మేము వెళ్ళినప్పుడు చూపించింది. ఈ స్థలం ఎలా ఉంది, ఇక్కడ ఎక్కడ ఎటు పెట్టచ్చు అని అడిగితే చెప్పాను నేను. నువ్వు మళ్ళీ వచ్చేప్పుడు ఇక్కడ యాగశాల నిర్మాణం చేస్తాం. ఇప్పుడు ఇంకా యాగశాల నిర్మాణం చేయడం ఒక నుంచి వాళ్ళందరూ కూడా కలిసి పౌర్ణమి నాడు హోమం కూడా చేసుకుంటారు. వాళ్ళు రుద్రాభిషేకం చేసుకుంటారు, హోమం చేసుకుంటారు. మరి మనం భారతీయులు మాత్రమే చేసుకుంటాం అనుకునేటంటే హాస్యాస్పదం అది. వాళ్ళు ఇప్పుడు వీళ్ళన్నిట్లను చాలా బెల్జియంలో, అక్కడ జర్మనీలో కూడా కొంతమంది యువకులు కూడా ఉన్నారు. వాళ్ళు పూర్తిగా మన హోమమంత్రాలన్నీ కూడా నేర్చుకున్నారు. సహస్రనామ పారాయణం, హోమమంత్రాలు అవన్నీ నేర్చుకుని వాళ్ళు భారతదేశంలో వాళ్ళు ఉపనయనం చేసుకున్నారు. ఉపనయనం చేసుకుని వాళ్ళు నియమనిష్టలతో వాళ్ళు ఎక్కడ కావాలంటే అక్కడ వెళ్ళి యాగశాల టెంపరీగా యాగశాల ఏర్పాటు చేసి అక్కడ 40 రోజులు హోమం చేయడం కానీ అవన్నీ చాలా సునాయాసంగా చేసేస్తారు. చేసి మళ్ళీ గణపతి హోమం ఇవన్నీ కూడా చేస్తారు. అది పూర్ణాహుతి శాస్త్రీయమైన పద్ధతిలో పూర్ణాహుతిని ఒకసారి వెళ్ళినప్పుడు బెల్జియంలో
అతను 40 రోజులు దీక్ష అయిపోయింది, పూర్ణాహుతి సరిగ్గా సమయానికి వచ్చావు, నువ్వు వచ్చి దగ్గరుండి జరిపించాలన్నాడు. ఇక్కడ ఎక్కడ చేస్తున్నావు అంటే, మేము యాగశాల నిర్మాణం చేసుకున్నాం, అక్కడ చేస్తున్నాం అన్నాడు. నేను అంతకుముందు తెలుసు నాకు అతను, కానీ అక్కడ యాగశాల నిర్మాణం చేసి చేయడం అనేటువంటి సులువైన పని కాదు, పర్మిషన్ ఇవ్వరు. ఎందుకంటే వాళ్ళకి కొంచెం కొన్ని రకాలైన భయాలు ఉంటాయి అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్కి వాళ్ళకైనా. కానీ మరి వాళ్ళే ఎక్కడైతే పట్టుదల ఉంటుందో అక్కడ సాధ్యం అవుతుందంటే అదే ఉదాహరణ. అక్కడ యాగశాల నిర్మాణం చేశారు. అతను ఆ కుర్రాడు, అతను యువకుడు, జర్మనీ నుంచి కొంతమంది, ఫ్రాన్స్ నుంచి కొంతమంది యువకులు వాళ్ళు వచ్చారు. వాళ్ళందరూ కలిసి శిఖా యజ్ఞోపేతాలు పెట్టుకుని వాళ్ళందరూ ఉపనయనం చేసుకునేవాళ్ళు. వాళ్ళు 40 రోజులు దీక్షలో ఉండి గణపతి హోమం, ఈ హోమాలను చేశారు. చేసి అక్కడ ఆ యాగశాలలో పూర్ణాహుతి చేశారు. నేను అప్పుడు ఆ పూర్ణాహుతికి అక్కడ ఉన్నాను కొన్ని సంవత్సరాల కిందట. ఇటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అక్కడ. వాళ్ళు ప్రతి సంవత్సరం కాశీను, ఉజ్జయిను వచ్చి అక్కడ ఉండి సంస్కృతం నేర్చుకున్నారు. ఇప్పుడు వాళ్ళు సంస్కృతంలో మాట్లాడగలరు, సంస్కృతంలో శాస్త్రాలు నేర్చుకుంటున్నారు వాళ్ళు. మన భారతీయులు కనుక వెళ్ళిన మన అక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్ళారనుకోండి, వాళ్ళు సంస్కృతంలో మాట్లాడితే మనం సంస్కృతంలో మాట్లాడగలిగిన వాళ్ళం అయి ఉండకపోతే సిగ్గుపడాలి. నాకు 4-5 సార్లు అలాంటి సన్నివేశం జరిగింది. అంటే సిగ్గుపడాల్సిన సన్నివేశం జరగలేదు, ఎందుకంటే అదృష్టం వల్ల చిన్నప్పటి నుంచి సంస్కృతము మరి మన తండ్రి గారు, తాతగారి నేర్చుకుని ఉండడం వల్ల వాళ్ళు సంస్కృతంలో మాట్లాడితే నేను కూడా వాళ్ళతో తిరిగి సంస్కృతంలో మాట్లాడగలిగేటువంటిది ఉంది కాబట్టి బతికిపోయాం. లేకపోతే వాడు సంస్కృతంలో మాట్లాడేవాడు ఏమన్నా అడిగారు అనుకోండి, మనం నోరు వెళ్ళబెడితే మనం భారతీయులు మనం ఎంత సిగ్గుపడాలి. అటువంటి వాళ్ళు ఎంతోమంది తయారయ్యారనమాట. అలాగా ఈ దేశాల్లో జరుగుతున్నటువంటిది ఎంత అటువంటి కార్యక్రమం అసలు మన వాళ్ళకి అక్కడ జరుగుతున్నాయటువంటి తెలిసినటువంటిది కూడా ఎంత ఉంటుంది. అలాగే అక్కడ రాధాకృష్ణ మందిరాలు, మేము మొన్న ఈ 2 నెలలు ఈ కార్యక్రమం దగ్గర ఈ కార్యక్రమం అంతా మాస్టర్ గారు ఇచ్చినటువంటి కార్యక్రమం అంతా పూర్తయిన తర్వాత చివరిలో 4 రోజులు ఇంగ్లాండ్ దేశం వెళ్ళాం. 5 రోజులు ఉన్నాం అక్కడ, లండన్ నగరంలో ఉన్నాం. అక్కడ మా అమ్మాయి అల్లుడు వాళ్ళు ఉన్నారు, వాళ్ళని చూడడం కోసం వెళ్ళి వాళ్ళతో ఉండమని వెళ్ళాము. అయితే అక్కడ కూడా అనుకోకుండా ఈసారి మన భారతీయుల బృందం అంతా ఏర్పడ్డారు. అది చాలా ఆనందకరమైన విషయం. ఎందుకంటే లండన్ను అసలు ఇంగ్లాండ్లోనే ఏషియన్ మన వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. ఇంతకుముందు 2 సార్లు ఎప్పుడో వెళ్ళాను, దాన్ని చూస్తే అక్కడ ఉన్నటువంటి తెల్లవాళ్ళ కంటే మన వాళ్ళే ఎక్కువ ఉంటారన్నటువంటి నాకు కనిపించింది. ఎక్కువ మంది అందులో భారతీయులు ఎక్కడ పడితే అక్కడ ఉంటారు. అయితే ఈసారి వెళ్ళినప్పుడు మేము అక్కడ ఉన్నటువంటి స్వామినారాయణ మందిరం, తర్వాత అక్కడ చక్కటి బుద్ధుడి యొక్క మందిరం, ఇవన్నీ చూసాము. అక్కడ మన వాళ్ళు చాలామంది మన విశాఖపట్నం, మన హైదరాబాద్, మన కేంద్రాలకు సంబంధించినటువంటి వాళ్ళ తాలూకు పిల్లలు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా అక్కడ వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళందరూ ఉన్నారు. అయితే వీళ్ళందరూ ఈసారి సమీకరించబడ్డారు. వాళ్ళందరూ కలిసి మీరు ఈ దేశాలన్నీ వస్తున్నారు, ఇక్కడ అందరికీ అన్నీ చెప్తున్నారు, మరి మాకు చెప్పరా, మీకు కావాలంటే తప్పకుండా చెప్తాను, మీరు కావాలనాలే కానీ చెప్పకపోవడం అనేటువంటిది ఉంది. అయితే మీరందరూ కలిసికట్టుగా ఒక గ్రూప్ కింద ఫార్మ్ అయితే మీరందరూ కాంటాక్ట్లో ఉంటే మీకు తప్పకుండా మాస్టర్ గారి యొక్క ఇవన్నీ కూడా అవుతాయని. ఈసారి మరి ఈ ఫ్యామిలీ విజిట్ కింద వెళ్ళడం జరిగింది, కానీ నిజానికి అక్కడ కూడా మాస్టర్ గారి కార్యక్రమం ప్రారంభమైంది. అక్కడ మహాలక్ష్మి మందిరం అని ఉంది, ఈస్ట్ హ్యామ్ అనేటువంటి చోట. చాలా బాగా కట్టారు ఆ మందిరాన్ని, చాలా అద్భుతంగా కట్టారు. అక్కడ భారతీయులు, బ్రిటిష్ వాళ్ళు అందరూ వస్తారు. ఆ మందిరంలో మొన్న పెద్ద హాల్ కట్టారు, ఒక లెక్చర్ హాల్. ఆ హాల్లో ఉపన్యాసం ఇవ్వడం జరిగింది. ఆరోగ్యం అనేటువంటి విషయాన్ని గురించి, హోమియోపతి, ఆయుర్వేద శాస్త్రాల గురించినటువంటి ఒక అవగాహన గురించి ఒక ఉపన్యాసం అక్కడ ఇవ్వడం జరిగింది. అక్కడ ఆ రోజు వర్కింగ్ డే అయినప్పటికీ ఇంచుమించు 40 మంది దాకా వచ్చారు. మన వాళ్ళు భారతీయులందరూ వచ్చారు, చాలా ఆనందపడ్డారు. వాళ్ళందరూ కూడా మాకు మీరు ఈ దేశాలకు ప్రతి సంవత్సరం వస్తానన్నారు కదా, వచ్చినప్పుడు ఇక్కడ కూడా రావాల్సింది, ఇక్కడ కూడా క్లాసులు నిర్వహిస్తే మేము కూడా ఈ సేవా కార్యక్రమంలో చేస్తామని అక్కడ వాళ్ళకి చెప్పాను. ముందు భారతీయ బాలశిక్ష ఇవన్నీ ఈ పిల్లలకి చెప్పండి, ఎందుకంటే తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారు, యంగ్స్టర్స్. వాళ్ళందరికీ కూడా ముందు మీరు మీ ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు అందరూ కూడా శ్రద్ధగా రోజు పూజా కార్యక్రమం చేసుకోవడం,
కాకపోతే భారతీయ బాలశిక్ష అనేటువంటిది క్లాసులు పెట్టుకుని ఆదివారం నాడు సండే స్కూల్స్ అనేటువంటిది పెట్టుకుని మీరందరూ కూడా మీ పిల్లలకి నేర్పాలంటే మీరు కూడా నేర్చుకోవాలి కాబట్టి మీరు నేర్చుకోవడం అవుతుంది, వాళ్ళకి నేర్పడం అవుతుంది అని చెప్పి మన భారతీయ బాలశిక్ష ఈ పుస్తకాలు సెట్ వాళ్ళకి అక్కడ ఇచ్చాం. ఈ భారతీయ బాలశిక్షతో ప్రారంభం చేయమన్నాం. బాగా ఉత్సాహవంతులైనటువంటి వాళ్ళందరూ ఈసారి ఏర్పడ్డారు. అలాగే తెలుగు వాళ్ళే కాకుండా భారతీయులు మిగిలినటువంటి నార్త్ ఇండియన్స్ వాళ్ళందరూ, అందుకని అక్కడ కూడా ఇంగ్లీష్లోనే వాళ్ళందరూ ఎక్కువ మంది మరి ఇంగ్లాండ్లో ఉంటున్నారు కాబట్టి తెలుగు కంటే వాళ్ళు ఎక్కువ ఇంగ్లీషు బాగా అర్థమయ్యేటువంటి స్థితిలో ఉన్నారు. అందుకని అయినప్పటికీ సరే ఇంగ్లీష్లోనే వాళ్ళకి కూడా చేసి ఈ ఆయుర్వేదం, హోమియోపతి దాని యొక్క ఇంపార్టెన్స్, ఎందుకు నేర్చుకోవాలి శాస్త్రం అన్నీ కూడా చెప్పడం వల్ల వాళ్ళు బాగా ఆనందపడ్డారు. అందుకని చివరి 4 రోజులు కూడా మేము లండన్ నగరంలో ఇవన్నీ చూడడం. అక్కడ ఐడ్ పార్క్ అని ఉంది, బకింగ్హామ్ ప్యాలెస్ పక్కనే పార్క్ ఉంది. ఆ పార్క్ యొక్క ఇంపార్టెన్స్ ఏమిటంటే అక్కడ మేడం బ్లావెట్స్కీ గారికి మాస్టర్ మౌర్య గారును మాస్టర్ కుతుహూమి గారు మొట్టమొదటిగా ఫిజికల్ ఫారంలో దర్శనం ఇచ్చినటువంటిది అక్కడ. అందుకని నేను ఇదివరకు వెళ్ళినప్పుడు కూడా ఐడ్ పార్క్లో కొంతసేపు, ఎందుకంటే మాస్టర్ గారు ఈకే గారు ఎప్పుడు ఇంగ్లాండ్ వెళ్ళిన 2 సార్లు వెళ్ళినట్టున్నారు ఆయన. ఆ ఐడ్ పార్క్లో కొంతసేపు గడిపారు. మాస్టర్ గారు చెప్పారు అక్కడే బ్లావెట్స్కీకి దర్శనం ఇచ్చారు అని. అందుకని అటువంటి పవిత్రమైనటువంటి చోటు కాబట్టి అక్కడ కూడా ఐడ్ పార్క్కి వెళ్ళాం. ఈ మందిరాలు దర్శనం చేసుకున్నాం. అది సత్సంగం ఓ రోజు, ఇంకో చోట సత్సంగం కూడా జరిగింది. మొత్తానికి ఇంగ్లాండు టూర్ కూడా ఈ పాశ్చాత్య సమన్వయ యాత్రలో భాగంగా ఏర్పాటైపోయింది. అందుకని మాస్టర్ గారి యొక్క సంకల్పం అది, నేను అనుకోలేదు అలాగా. ఆ విధంగా జరిగి మేము ఇంగ్లాండ్ లండన్ నగరంలో ఆ 4 రోజులు గడిపి మళ్ళీ అక్కడి నుంచి మేము బెల్జియం తిరిగి వచ్చి, ఎందుకంటే మాకు ఫ్లైట్ బెల్జియం నుంచి ఉంది కాబట్టి మేము బెల్జియం తిరిగి వచ్చాము. తిరిగి వచ్చి మళ్ళీ నిన్న బెల్జియం నుంచి బయలుదేరి మళ్ళీ హైదరాబాద్ వచ్చాము. ఈ మొత్తం ఈ 2 నెలలు జరిగినటువంటి కార్యక్రమం ఏంటంటే మొత్తం మీద ఒకటి హోమియోపతి వైద్యం అనేటువంటిది ఒకటి. లండన్లో కూడా కొంతమంది పేషెంట్స్ని అనుకోకుండా చూడడం కూడా జరిగింది. హోమియోపతి వైద్యం అనేటువంటిది ఏదైతే మాస్టర్ ప్రధానంగా మనకి ఇచ్చారో ఆ రోజు కూడా వైద్య సేవా కార్యక్రమం తప్పనిసరిగా అది జరిగింది. అది రెండవదేమో వైద్య విధానంలో కొంతమంది నేర్చుకునేటువంటి వాళ్ళకి శిక్షణ తరగతులు, అలాగే మన శాస్త్రాలు అనేటువంటివి వేదం, భగవద్గీత, యోగం, పతంజలి యోగం, ఈ శాస్త్రాలు అనేటువంటిది అధ్యయనం అనేటువంటిది, ఇవన్నీ కూడా వాళ్ళు ఈ పూర్ణిమాధ్యానం అనేటువంటిది నిష్టగా కంటిన్యూస్గా చేస్తున్నటువంటి బృందాలు ఉన్నారు అక్కడ మాస్టర్ గారు ఇచ్చిన పద్ధతిలో. అందుకని పూర్ణిమాధ్యానం అనేటువంటిది అక్కడ నిర్వహించుకోవడం, ఈ పద్ధతిలో అంటే డైలీ లైఫ్ అనేటువంటి దాంట్లో ఇది ఆధ్యాత్మికత అంటే నిత్య జీవితం అనేటువంటి దానికంటే వేరే అనేటువంటిది పొరపాటు ఉంది. యోగము ఆధ్యాత్మికత అనేటువంటిది మామూలు జీవితంలో మనం అన్నీ చేసుకునేటువంటిది వేరును, అది ప్రత్యేకంగా ఒక వేరే అలాట్మెంట్. అంటే రోజుకు ఒక అరగంట గంట యోగం చేస్తామంటూ ఉంటారు చాలామంది. మన దేశంలో కూడా ఇప్పుడు నేను ఒక రోజు అరగంట యోగా చేస్తున్నా అనేటువంటిది ఒక ఫ్యాషన్ అయిపోయింది. యోగా చేయడం అంటే కేవలం ఏదో ఆసనాలు వేయడం, జిమ్కి వెళ్ళడం అనేటువంటి దానిలాగా అయిపోయింది తప్ప, మాస్టర్ గారు చెప్పారు యోగా చేయడం అంటే చేసి పారేయడం, ఒక అరగంట చేయడం కాదు, 24 గంటలు ఆ స్థితిలో ఉండాలి. యోగా లివింగ్ అవ్వాలి కానీ, యోగికి లివింగ్ అవ్వాలి కానీ ఉరికనే యోగా ప్రాక్టీస్ అని చెప్పి రోజుకో అరగంట గంట ప్రాక్టీస్ చేసి వదిలేసేటువంటిది కాదు నాయన, యోగా స్థితిలో ఉండాలి. అదే మన భగవద్గీతలో ఆయన కూడా చెప్పింది, యోగస్థ కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ అన్నాడు. నువ్వు చేస్తున్నటువంటి ఏ పనులైనా సరే యోగ స్థితిలో ఉండి చేయాలి. నువ్వు దాని యందు ఉన్నటువంటి సంఘం అనేటువంటి దాన్ని వదిలిపెట్టి అసంగం అనేటువంటిది ఉండాలి. అందుకని దానికి మాస్టర్ గారు మనకి శంఖారామం మొదలైనటువంటి గ్రంథాల ద్వారా కూడా అనేకమైనటువంటి ఉదాహరణలు ఇచ్చారు. ఇవన్నీ కూడా వాళ్ళకి మనం నేర్చుకునేటువంటిది. అంటే మాస్టర్ గారు ఎప్పుడో అందించేశారు అందరికీ, అది మళ్ళీ ఒకసారి మనం గుర్తు చేసుకుని మనకి అది వెళ్ళకుండా ఉండడం కోసం మాస్టర్ గారు ఈ కార్యక్రమం ఒకటి పెట్టారని నాకు అనిపిస్తుంది. అంటే మనం కొత్తగా వాళ్ళకి వీళ్ళు చెప్తున్నాం అనేటువంటి దానికంటే కూడా నేను చెప్పగలిగింది ఏమిటంటే,
మొట్టమొదటిసారి ఎప్పుడైతే వెళ్ళమన్నారో అప్పటి నుంచి ఇప్పటికి కూడా ఆయనే కూడా ఉండి ఆయనే తీసుకెళ్ళి ఆయనే ఇవన్నీ నిర్వహిస్తున్నారు అనేటువంటిదే సత్యం అనేటువంటి విషయం. ఆయన నిర్వహించేటువంటిది ఆయనే, అక్కడ వచ్చేటువంటి వాటి రూపంలోనూ ఆయనే, సమస్తం ఆయనే అని చెప్పి ఆయన యొక్క విశ్వరూపమే మొత్తం అంతా అని భావన చేస్తూ ఇది ఒక ఆరాధన కార్యక్రమంగా నేను భావిస్తున్నాను. అందరికీ కూడా తెలియజేసేటువంటి ఈ కార్యక్రమాన్ని ఈ పూట మన వాళ్ళు ఏర్పాటు చేశారు. అందరికీ కూడా మాస్టర్ గారి అనుగ్రహం కలుగుగాక. స్వస్తి. వాసుదేవ.